ఇది గంగా స్వర్గంలో ప్రవహించే పవిత్ర నది. దేవతలకే అందుబాటులో ఉన్నది. భగీరథుడు తన పితృదేవతల కోసం ఘోర తపస్సు చేశాడు, గంగను భూమికి తీసుకురావాలని. భగీరథుడి భక్తికి ప్రసన్నుడైన బ్రహ్మ గంగను భూమికి పంపేందు అంగీకరించాడు. కాని గంగా ప్రవాహం భూమిని నాశనం చేస్తుంది. ఎవరు ఆ శక్తిని ఆపగలరు? అప్పుడు మహాదేవుడు శివుడు ముందుకు వచ్చాడు. గంగను తన జటలో నిలిపాడు. అలా గంగా శాంతంగా భూమిపై ప్రవహించడం ప్రారంభించింది. భగీరథుడి కృషితో అతని పితృదేవతలు విముక్తి పొందారు. అందుకే గంగానది పవిత్రమైనది, మన సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది.